నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి ఆగస్టు నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు ఆగస్టు నెలలో అండి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, కేరళ శాస్త్రం ప్రకారం తెలియచేయండి. శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ మంచి జరగాలి. కన్యారాశి వాళ్ళకి ఏంటి, ఇంట్లో నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఎందుకంటే అంతటి వైభవమైనటువంటి ఒక దశ అనేది మారబోతుంది కాబట్టి మంచి అద్భుతమైనటువంటి యోగం కనపడుతుంది. అంటే ఆగస్టు నెలలో మారబోతుందండి. ఎస్, ఎందుకంటే ఇంతకాలం వరకు ఎదురు చూసినటువంటి కళ్యాణం కాని వాళ్ళకు కూడా కళ్యాణం కలగడానికి మంచి వైభవం జరగబోతుంది. వాళ్ళు అద్భుతమైన వైబ్రేషన్స్ రాబోతుంది. వాళ్ళకు అనంతమైనటువంటి యోగం. అంటే లేదు గురుగారు, అంటే మీరు అలా చాలా వరకు కూడా ఎంతోమంది చెప్తున్నాం, మాకు జీవితంలో మార్పు వస్తుంది కానీ కష్టాలు అట్లాగే ఉన్నాయి, మాకు ఎదుగుదల అనేది మాకు కనపడుతుంది కానీ మాకు చేతికి అందట్లేదు. మేము ఎదుగుతున్నాము, చుట్టూ సంపద కూడా ఎదుగుతుంది కానీ దానికి కావాల్సినటువంటి సర్టిఫికేషన్స్ లేదు. ఇప్పుడు 1,00,000 రూపాయలు వచ్చింది అనుకోండి, ఆ 1,00,000 రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో అవన్నీ కూడా మేము చేసుకుంటున్నాం కానీ ఆ 1,00,000 రూపాయలకి సంబంధించినటువంటి ఒక ప్రాముఖ్యత మనకు కనపడటం లేదు. అంటే వచ్చిన సంతృప్తి అనేది లేదు. ఏం చేయాలి దాని గురించి మాకు అర్థం అవటం లేదు. చూసే వాళ్ళకి ఏంటంటే మేము ఎదిగిపోయాం, అన్ని బాగా డెవలప్మెంట్ అయ్యాం, బాగా ఇదే అయిపోయాం, అనేక రకమైనటువంటి చాలా స్థాయికి చేరిపోయాం அப்படின்னு అంటూ ఉంటారు కానీ ఆయన మాకు ఏదో ఒక లోపం, ఆ లోపం ఏంటిది அப்படின்னு వాళ్ళు బాగా ఇబ్బంది పడడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కంగారు పడే విషయమే లేదు. దానికంటూ ప్రత్యేకమైనటువంటి మీరు అమ్మవారి ఒక ఈ మధ్యకాలంలోనే గుప్త నవరాత్రి వారాయిని నవరాత్రులు జరిగిపోయినాయి ఏనన్నా. కాబట్టి అటువంటిదే అమ్మవారి వారాయిని అమ్మవారి ఒక పూజ ఒకటి ఉంటుంది. ఎప్పుడంటే ఇది ప్రతి బేస్తవారం నాడు చేయవలసిన వంటిది. గురువారం అంటారు, కొంతమంది లక్ష్మీవారం కూడా అంటుంటారు. ఏమా వారి వారి ప్రాంగణంలో వారి వారి ఒక లాంగ్వేజ్లో నేను చెప్పడం అని జరుగుతుంది ఏమా. సో ఆ గురువారం రోజున ఈ వారాయిని అమ్మవారిని ఎప్పుడైనా పూజించడం అంటే కండగడ్డ ఉంటుంది కదా నాన్న, ఆ కండగడ్డ చుట్టూ పసుపు కుంకుమ పెట్టి దాన్ని దుప్పలాగా చేయాలి. చేసి దాంట్లో చక్కగా ఆ పసుపు పూసిన తర్వాత నెయ్యి పోయాలి. నెయ్యి పోసి 5 దిక్కున పంచభూతాలకు పెట్టాలి. అంటే నెయ్యి దీపం వెలిగించి అమ్మవారిని ఆరాధించి ఆ కంద దీపం పెట్టిన తర్వాత మరుసటి రోజు ఆ కందని వాళ్ళు వండుకొని తింటారు. అది మళ్ళీ వండొచ్చు, వండుకొని మీరు ప్రసాదంగా స్వీకరించ బయటపడేయకూడదు. ఎందుకంటే భూమికి సంబంధించిన వంటిది కాబట్టి ఆ తల్లి కందకు చాలా ప్రాముఖ్యత ఇవ్వటం అనేది జరుగుతుంది. మీ ఇంట్లో ప్రయోగాలు చేసినా ఇంకా అనేక రకమైనటువంటి ఏదైనా దుష్ట చెడు ఏది ఉన్నా కూడా తొలగిపోవడానికి చాలా పాజిటివ్ ఎనర్జీ రావడం జరుగుతుంది. ఐశ్వర్యం నిలబడుతుంది. ఒక అద్భుతమైనటువంటి శక్తి రావటం అని జరుగుతుంది. అంటే ఎవరైనా చేసుకోవచ్చు అండి? ఎవరైనా చేసుకోవచ్చు, ఏ దేవి అయినా చేసుకోవచ్చు. అమ్మవారికి వచ్చేసి ఖా మంత్రం అనేది చాలా విశేషంగా ఓం ఖా లేదా ఓం ఖాం అని ఒక మంత్రాన్ని జపిస్తూ స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ కన్యారాశి వాళ్ళు చక్కగా ఆరాధిస్తే మీకు డబ్బులు సమకూరుతాయి. మీకు వివాహానికి కావచ్చు, గృహానికి కావచ్చు, ఇంకా వేరే వేరే ఇతర కార్యక్రమానికి కూడా కావడానికి కూడా మంచి ఆస్కారం కనపడుతుంది. అంటే మన అనుకున్న పనులకైతే ఈ విధంగా చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుందంటారు? ఉంటుంది. గురుగారు, ఈ రాశి వారికి సంబంధించి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయా? అదేవిధంగా కోర్టు సమస్యలు ఉంటాయండి, వాళ్ళకి సంబంధించి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఎక్కువ శాతం చూడండి అమ్మ, డైవర్స్ కేసెస్ అటువంటివి కనపడుతుంటాయి. సో అవన్నీ కూడాను ఒక కొలువుకు వచ్చేందుకు మార్గం ఉంటుంటే ఒక వారాయిని ఒక వ్రతం ఆచరించి వారాయిని ఒక పూజ చేస్తే మంచి ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా ఈ అమ్మవారిని పూజించడం వల్ల అనేక రకమైనటువంటి చర్మ వ్యాధులు కానీ ఇంటర్నల్ వ్యాధి కానీ ఇంకా ఆరోగ్య సమస్యలు ఏదైనా కూడా ఒబిసిటీ కావచ్చు, ఇంకేదైనా అవన్నీ కూడా పోవడానికి బాగా శక్తి అమర్చుకొని ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి అంటే సాధారణంగా కొంతమంది దుంపకాలు అంటూ ఉంటారు. అంటే కాలు బాగా వాచిపోయి ఉంటుంది. ఎప్పుడు కూడాను
ఆ నీరు నిండిపోతూ ఉంటుంది. వాళ్ళకి కూడా ఎక్కువ శాతం ఈ రాశి వాళ్ళకి ఎక్కువ కొద్దిగా కనపడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఈ అమ్మవారు ఆరాధించే వల్ల ఆ కాలవాపు కూడా పోతుంది. సో ఇటువంటి ఆరోగ్య సమస్య కూడా ఎవడనే ఎప్పుడైతే కూడా మనము బెల్లము, సొంటి, మిరియాలు దంచి అమ్మవారికి పానకం పెడతాం కదా, ఆ పానకాన్ని చక్కగా వీళ్ళు అది ఒక తీర్థంలాగా స్వీకరించి చక్కగా అద్భుతమైనటువంటి ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. కంద దీపము ఏజ్డ్ వాళ్ళు కానీ, యువకులు కానీ, యువతలు కానీ ఎవరైనా కూడా మీరు ఆ కందదీపం పెట్టండి, మంచి ఫలితం లభిస్తుంది. ఆ కందదీపం కింద కూడా కొన్ని విశేషమైనటువంటి పదార్థం పెట్టాలి. అంటే డైరెక్ట్గా మనం భూమి నేల మీద పెట్టకూడదు. చక్కగా మీరు ఏం చేస్తారంటే పసుపు పిండితో కానీ, బియ్య పిండితో కానీ ముగ్గు వేసి, లేదంటే కొంతమంది తడి పిండితో ముగ్గు వేస్తుంటారు, వేసి దాంట్లో పసుపుతో కలిపినటువంటి అక్షింతలు చేయాలి. ఏమా అక్షింతలు తయారు చేసి ఆ అక్షింతలు వేసిన తర్వాత కంద పెట్టి, ఆ అక్షింతలు వేసిన తర్వాత 2 తమలపాకులు, ఆ తమలపాకు మీద కంద పెట్టి చక్కగా మీరు దీపార్థన చేయండి. అంటే ఏ వారం చేసుకుంటే మంచిది? గురువారం ఇది బాగా శ్రేష్ఠకరం. గురువారం వారాహి అమ్మవారికి వారం ఈ ప్రతి వారం కూడా గురువారం నాడు చక్కగా ఆ రోజు ఉపవాసాలు పాటించండి, ఏకభుక్తాన్ని సేవించండి, మంచి ఫలితం లభిస్తుంది. మంచి పరిహారం తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్తే.